తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఓం మాతా పితృగురుభ్యం నమః. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? శుక్రో దైత్య గురు కావ్య ఉషణా భార్గవ కవి అని అమరసింహుడు అన్నటువంటి వైనం, అంటే శుక్రుడికి సంబంధించినటువంటి నామాలు ఇవి. అయితే అస్ట్రాలజీలో వీనస్కి చాలా చాలా వీనస్ అనేది చాలా ప్రామినెంట్ రోల్ని ప్లే చేస్తుంది అనేది వినటం జరిగింది. అయితే బయట ఉన్నటువంటి సామాన్యులకు కూడా శుక్రమహర్దశ వస్తే బాగుండు, వాడికేమిట్రా శుక్రమహర్దశ అని అంటూ ఉంటారు. శని గురించి ఎలా అయితే భయపడతారో శుక్రుడిని అలా ఇష్టపడతారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే భోగభాగ్యాలన్నీ ఆయన కలిగిస్తాడు అన్న నేపథ్యంలో. మరి ఇది ఇందులో నిజం ఉందా? నిజంగానే శుక్రమహర్దశ వచ్చిన వాళ్ళందరూ ఇంకా అద్భుతమైనటువంటి జాతకులుగా పరిగణిస్తారా? ఒకవేళ అలా పరిగణిస్తే మరి రవి నక్షత్ర జాతకులు ఏమవుతారు? వాళ్ళకి రానే రాదు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఒకసారి అసలు శుక్రుడు ఎవరి జన్మ జాతకంలోనైనా ఎట్లాంటి రోల్ని ప్లే చేస్తాడు? ఆయన ఒకవేళ ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితుల్లో కనుక ఉంటే ఎటువంటి రెమెడీస్ పనిచేస్తాయి? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. తప్పకుండా అండి. మీరు ఇందాక అమరకోశ శ్లోకంలో ఉటంకించినట్లుగా, అవును సార్, శుక్రుడు కవిహి అని కూడా అన్నారు. ప్రతి విషయంలోనూ మనకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, ఆలోచనలకు సంబంధించి, భోగానికి సంబంధించి, బాధలకు సంబంధించి, రోగాలకు సంబంధించి, మనకు సంబంధించిన ప్రతి విషయంలోనూ మనం తీసుకునే ఆహారానికి సంబంధించి, లేదా మనం తీసుకునే నీటి గురించి, పానీయాల గురించి, మనం ఇతరులతో సంభాషించే విషయంలో తన్మయత్వానికి లోను కావటం, ప్రతి విషయంలోనూ శుక్రుని యొక్క పాత్ర, శుక్రగ్రహం యొక్క పాత్ర ఉంటుంది. మన ఆకారం, మన చర్మం, వీటన్నిటికి సంబంధించి. రోమన్, ఈజిప్షియన్ ఈ ప్రాంతాలలో శుక్రుణ్ణి వీనస్ అని అంటారు. వీనస్ అంటే ఒకటి దేవదూత అని, మరొకటి శృంగార దేవత అని. సో ఈ కారణాల చేత శుక్రుని చాలా శుభప్రదంగా భావించే సాంప్రదాయం ప్రపంచంలో, అటువంటి ఆలోచన ధోరణి చాలామందికి, అన్ని ప్రాంతాల జ్యోతిష్కులకి ఉంది, జ్యోతిషం నమ్మని వారికి ఉంది. ఆకాశంలో కనిపించే శుక్రుడిని వీనస్ కనిపిస్తుంది అని, స్టార్ కనిపిస్తుంది, చాలా బ్రైట్ స్టార్. ఇక్కడ ముఖ్యంగా మనకు సంబంధించి, శుక్రునికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు, ప్రారంభంలో మగవారు మొదటి దగ్గర నుంచి వచ్చినట్లయితే, మగవారిలో వీర్య కణాలు తయారు కావటానికి కారకుడు, వీర్య కణాలకి సంకేతం శుక్రుడు. ఆడవారిలో అండం మీద పెంకులాగా గట్టిపడటం, ఒక పొరలాగా అండానికి ఒక రూపాన్ని ఇచ్చే పొరతత్వాన్ని సూచించేవాడు శుక్రుడు. అండకణం, వీర్యకణం రెండు కలిసే విధంగా చేసే ప్రక్రియకి కారకుడు శుక్రుడు. అందుచేత సంతానానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు, వీర్యకణం, అండకణం కలిసిన తర్వాత క్రమంగా ఒక జీవి రూపుదిద్దుకునే పరిస్థితి, ఆ కారణానికి ఎదుగుదలకి కారకుడు శుక్రుడు. బీజం పడిన దగ్గర నుంచి ఎదుగుదలకి కారకుడు. దాని తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆ చిన్న బాల్య శిశువు స్థితిలో వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ చర్మానికి సంబంధించి, వాళ్ళకి సంబంధించిన ఇమ్యూనిటీకి సంబంధించి మళ్ళీ శుక్రుడే వాటికి కారకుడు శుక్రుడు. ఎదుగుతున్న దశలో, ప్రతి ఒక్కరికి సంబంధించి ఎదుగుతున్న దశలో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ టేక్స్ ఇంపార్టెంట్ రోల్. వాళ్ళ పర్యావరణానికి సంబంధించి, చుట్టుపక్కల ఉండే వ్యక్తులు, వారి నుంచి వచ్చే రకరకాల అనుభవాలు, వాటికి ప్రతిస్పందించే విధానం, దాని తగ్గట్లుగా తమ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకునే పరిస్థితి, వీటన్నిటికీ కారకుడు శుక్రుడు. సహజంగా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న విషయాలు, మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలలో రకరకాల వ్యక్తులు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం. మన కుటుంబ సభ్యులు ప్రవర్తించే విధానాన్ని మనం గుర్తిస్తూ ఉంటాం. ఆ చిన్న వయసులోనే మనకు ఏర్పడే అభిప్రాయం ఏమిటంటే, బహుశా ఇటువంటి సంఘటన ఏర్పడినప్పుడు మనం ఇలానే దానికి ప్రతిస్పందించాలనే ఆలోచన ధోరణి చిన్నప్పుడే మనకి ఏర్పడుతుంది. అలానే మన చుట్టుపక్కల వారితోటి
మర్యాదగా మాట్లాడటం లేదా అమర్యాదగా మాట్లాడటం, భాష, వీటన్నిటికీ ఆ ప్రతిస్పందన అక్కడ జరిగే వీటన్నిటికీ కారణం శుక్రుడు. దాని తర్వాత ఆరోగ్యానికి సంబంధించి మనకి సరైన మంచి ఆహారపు అలవాట్లు కానీ లేదా ఇతర వ్యసనాలకు సంబంధించి కానీ వీటన్నిటికీ జిహ్వ చాపల్యం అంటారు కదా, వీటన్నిటికీ కారకుడు శుక్రుడు. రుచిని కావాలనుకోవటానికి కారకుడు శుక్రుడు. ఒక రుచిని వ్యతిరేకించడానికి కారకుడు శుక్రుడు. అంటే తీపిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు అంటే తీపి అనే ఒక తత్వాన్ని ఇష్టపడే ఆస్వాదించే తత్వానికి కారకుడు శుక్రుడు, లేదా చేదు అనే తత్వాన్ని ఆస్వాదించటానికి లేదా వ్యతిరేకించడానికి కారకుడు శుక్రుడు. విచిత్రంగా ఉంది సార్, ఇది ఆయనే అది ఆయనే అన్నిటికీ ఆఖరికి పారవశ్యత పొందటానికి. పారవశ్యత అనేది రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏదైనా లలిత కళల పట్ల పారవశ్యత పొందటం, రచనల పట్ల పారవశ్యత పొందటం, వ్యసనాలతో పారవశ్యత అది రెండవది. నెగటివ్ యాంగిల్. ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా మాట్లాడటానికి భాష, వీటన్నిటికీ కారకుడు బుధుడు. కానీ మాట్లాడటానికి ప్రేరేపించేవాడు, ఆకట్టుకునే విధంగా మాట్లాడటానికి ప్రేరేపించే గ్రహం శుక్రుడు. ఏదైనా వ్రాయటానికి, కవిహి అని ఇందాక మీరు ఉటంకించినట్లుగా ఏదైనా ఒక రచనా వ్యాసంగం రాయటానికి, ఏదైనా ఒక ముఖ్యమైన పని ఎదుటి వారికి ఆకట్టుకునే విధంగా చేయటానికి, ఈ చేస్తున్న పనిని ఆస్వాదించే తత్వాన్ని సూచించేవాడు శుక్రుడు. మనం ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు మనం దాన్ని ఆస్వాదించకపోతే, అందులో ఉన్న విషయాన్ని మనం గుర్తించలేకపోతే మన ఆ పని పట్ల మనకు ప్రత్యేకమైన శ్రద్ధ, ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఇక్కడ ఒక విషయం పట్ల ఆకర్షణ కలగటానికి, ఆ విషయం ఏదైనా కావచ్చు, ఆకర్షణ కలగటానికి, అది పెరగటానికి లేదా అది తరగటానికి వాడికి కారకుడు శుక్రుడు. రెండవది, మరొక వైపు చూసుకున్నప్పుడు ఆపోజిట్ సెక్స్, వారితో మాట్లాడటం, వారిని ఆకర్షించటం, వారి పట్ల ఆకర్షితులు కావటం, సంభాషించుకోవటం, వీటన్నిటికీ కారకుడు శుక్రుడు. ఇక్కడ మనలో జరిగే ప్రతి క్రియకి, మనం మాట్లాడే తత్వానికి, మనం చేసే పనికి, ప్రతి దాంట్లో శుక్రుని లక్షణాలు ఉంటాయి. శుక్రునికి జాతక చక్రంలో వృషభ, తులారాశులకు ఆధిపత్యాన్ని ఇచ్చారు. ఈ గ్రహ తత్వం ఏమిటంటే, ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే శుక్రుడు వేరే రాశితోటి వేరే గ్రహాలతోటి కలవకుండా ఒంటరిగా ఉన్న స్థితిలో వారికి చాలా చక్కటి, అంటే మిగతా గ్రహాలను ప్రభావితం చేసే లక్షణాలు ఉండవు. శుక్రుడు తను ఇవ్వవలసిన పాజిటివ్నే ఇస్తాడు. కానీ ఇక్కడ శుక్రుడు ఏ గ్రహంతో అయితే కలిసి ఉంటాడో ఆ గ్రహాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఆఖరికి రవిని కూడా వదిలిపెట్టాడు. రవి శుక్ర గ్రహాలు కలిసి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మనం కంబస్ట్ అయినప్పుడు మనకు మౌఢ్యమే అంటాం. అక్కడ మిగతా గ్రహాలన్నీ రవితోటి కలిసిన సందర్భాలలో కంబస్ట్ అయిపోతారు, వాళ్ళకున్న తత్వాన్ని కోల్పోతారు, వాళ్ళు ఇచ్చే శుభత్వాన్ని కోల్పోతారు. కానీ ప్రత్యేకంగా శుక్రుని యొక్క తత్వం ఏమిటంటే, కంబస్ట్ అయితే తను ఇవ్వవలసిన శుభాలో అశుభాలో ఇటువంటివి తగ్గే అవకాశం ఉంటుంది, కానీ ఇంకా బలవంతుడు అవుతాడు. ప్రత్యేకమైన శ్లోకంలో చెప్పేది ఏమిటంటే, అస్తంగత్వో భృగుర్ బలవాన్ అని చెప్తారు. అందుచేత శుక్రుడు ప్రతిదానికి, ప్రతి విషయంలోనూ కొరకరాని కొయ్యలాంటి వాడు. అటు ఉంటాడు, ఇటు ఉంటాడు. మంచికి తానే అంటాడు, చెడుకి తానే అంటాడు. పక్కన ఏ గ్రహం ఉంటే ఆ గ్రహాన్ని ప్రభావితం చేస్తాడు. అంటే ఉదాహరణకి అశుభగ్రహం ఏదైనా నెగిటివ్ ఇది ఉంది, శని ఉన్నాడు అనుకోండి, శని ఇచ్చే అశుభ దృష్టి లేదా అశుభ ఫలితాలు శుక్రుని ప్రభావితం చేసేది తక్కువ, కానీ శుక్రుడు శనిని ప్రభావితం చేసేది ఎక్కువ. అందులో మంచిగా ప్రభావితం చేస్తాడా, చెడ్డగా ప్రభావితం చేస్తాడా అనేది, ప్రభావితం చేయటం అంటే అది ఏదైనా కావచ్చు. మనం సహజంగా శుక్రుని మనం శుభగ్రహంగా చూస్తాం,
కానీ శుక్రుడు శుభుడా అశుభుడా అనేది అర్థం చేసుకోవాలంటే జాతక చక్రాన్ని పరిపూర్ణంగా పరిగణలోకి తీసుకోవాలి. జాతక చక్రంలో శుక్ర శని గ్రహాలు కలిసి ఉన్నట్లయితే శుక్రుడు శనిని అనుకూలంగా ప్రభావితం చేస్తాడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాడా అనేది శుక్రుని లేదా శని స్థానాలను బట్టి. ఎగ్జాంపుల్కి ఏ స్థానంలో అయితే నెగటివ్ ఇప్పుడు అవుతుంది? ఉదాహరణకి Hmm. శుక్రుడు ఉచ్చలో ఉండే స్థానం ఏది? మీనం. మీనరాశిలో తాను చాలా బలవంతుడు కాబట్టి శుక్ర శని గ్రహాలు అక్కడ కలిసి ఉన్నాయనుకోండి, ఆయన ప్రతి విషయాన్ని అంటే కోపం వచ్చినప్పుడు తీవ్ర ఆవేశతత్వాన్ని ప్రదర్శించడానికి వెనుకాడని విధంగా, లేదా ఏదైనా మంచి వచ్చినప్పుడు అంటే ఎవరన్నా మనకి ఉదాహరణకి డొనేషన్ గురించి అని వచ్చారు, ఇచ్చేస్తారు. వెనుకాడకుండా ఇచ్చే తత్వం. లేదా అదే సమయంలో డొనేషన్ కోసం వచ్చిన వాళ్ళని రసీదు పుస్తకాన్ని మొహాన కొట్టే విధంగా ప్రవర్తించడానికి కూడా కారకుడు. అంటే ఇటువంటి తత్వానికి కారకుడు కుజుడు. కానీ అటువంటి ప్రేరణ ఇవ్వటానికి శని సహజంగా ఆలోచించి నిదానంగా నిర్ణయాలు తీసుకునే తత్వానికి కారకుడు. అదే మీనరాశిలో శుక్ర శని గ్రహాలు కలిసి ఉన్నట్లయితే శనిని రెండు విధాలుగా ప్రభావితం చేస్తాడు. అదే ఉదాహరణకి మకర కుంభరాశుల్లో కలిసి ఉన్నాడు అనుకోండి, శనికి అనుకూలంగా ప్రభావితం చేస్తాడు. అంటే తన దగ్గరికి ఎవరన్నా సహజంగా సేవకులు ఎవరన్నా వారిని సూచించే గ్రహం శని. అంతేకాకుండా కుటుంబంలో వయసులో పెద్దవారిని సూచించే గ్రహం శని. వికలాంగులను సూచించే గ్రహం శని. భూమిలో కార్బన్ ఇటువంటి లక్షణాలను సూచించే గ్రహం శని. శరీరంలో కార్బన్ డయాక్సైడ్ని రిలీజ్ చేయటం, సిరలు రక్త ప్రసరణ వీన్స్ అంటారు కదా, దాన్ని ప్రభావితం చేసే గ్రహం శని. సో శుక్రుడు శనితోటి కలిసి ఉన్నట్లయితే అనుకూలమైన ప్రభావాలు ఉంటాయి. అంటే వారికి సంబంధించి ఆరోగ్య సంబంధిత విషయాల్లో లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. రెండవది సిరలకు సంబంధించి వీన్స్కి సంబంధించిన సమస్యలు తక్కువగా ఉంటాయి. వీరి పట్ల ఇందాక వివరించినట్లుగా కాళ్ళు లేనివారు, వికలాంగులు, కుటుంబంలో వయసులో పెద్దవారు, తమ కింద పనిచేసే సేవకులు, వీరి పట్ల దయతోటి వ్యవహరిస్తూ ఉంటాడు. అదే ఉదాహరణకి తులారాశిలో కలిసి ఉన్నారనుకోండి, తులా వృషభ రాశిలో కలిసి ఉన్నారనుకోండి, మరలా తన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే శుక్రుని యొక్క తత్వం రెండు రకాల తత్వాలని సూచిస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే శుక్రుడు మరొక గ్రహంతో ఏ గ్రహంతో కోణస్థితి ఇస్తున్నా అది అనుకూలమైన కోణస్థితి కావచ్చు, ప్రతికూలమైన కోణస్థితి కావచ్చు, తన ప్రభావాన్ని ఆ గ్రహం మీద రుద్దుతాడు. అది ఒక ప్రధానమైన విషయం. ఈవెన్ రాహు అయినా శనికే రుద్దినప్పుడు ఎవరికైనా తప్పదు. మరొకటి ముఖ్యంగా మన వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రకారం గతంలో వివరించుకున్నట్లుగా శుక్ర యురేనస్ గ్రహాల మధ్య ఏ జాతకంలో అయినా పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది అనుకోండి, అంటే లైక్ సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఆర్ ట్రైన్ ఆస్పెక్ట్, అంటే 60 డిగ్రీల కోణస్థితి 120 డిగ్రీల కోణస్థితి ఉందనుకోండి శుక్ర యురేనస్ గ్రహాల మధ్య, వారికి ఖచ్చితంగా ప్రేమకు సంబంధించిన వ్యవహారాలలో వారు ఇన్వాల్వ్ అవుతారు, సాంప్రదాయేతర వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సాంప్రదాయేతర వివాహం అంటే అది కులాంతర వివాహం కావచ్చు, మతాంతరం కావచ్చు, లేదా ఒకే కులం సంబంధించిన వారైనా కొత్త ఆలోచనలు, ఆకాశంలో విమానంలో పెళ్లి చేసుకోవటం, లేదా సముద్రంలో పడవల్లో పెళ్లి చేసుకోవటం, వాళ్ళ కుటుంబంలో అంతవరకు ఆచరించని కొత్త తరహా వివాహం. మనకి ఇంకొక పాజిటివ్గా చెప్పుకోవాలంటే మన ఇళ్లలో సహజంగా పెళ్ళిళ్ళు జరిగే కార్యక్రమాలు ఇవన్నీ అమ్మాయి వారింట్లో జరుగుతాయి, లేదా అమ్మాయి వారింటికి లేదా అబ్బాయి వారింటికి వాళ్ళ కుటుంబ ఆచారాలకి తగినట్లుగా వారి ఇంటి దగ్గర ఉన్న ఒక కళ్యాణ మండపంలో జరుగుతుంది. రేర్ టు రేర్ కేసెస్లో ఏదో మొక్కున్నారు అని వెంకటేశ్వర స్వామి గుళ్ళో తిరుమలలో పెళ్లి చేసుకోవటం, అన్నవరంలో పెళ్లి చేసుకోవటం, అంటే అంతవరకు వారి కుటుంబంలో ఆచరించని ఆచారాన్ని ఆచరించే విధంగా చేసే పరిస్థితి అనమాట. అది కూడా సాంప్రదాయేతర వివాహం కింద వస్తుంది. ఉదాహరణకి ఏ జాతకంలో అయినా అమ్మాయి అబ్బాయి జాతకాలలో శుక్ర యురేనస్ల మధ్య సెక్స్టైల్ కానీ ట్రైన్ ఆస్పెక్ట్ కానీ ఉండి
కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వివాహాన్ని వాళ్ళు చేసుకున్నట్లయితే ఆ వివాహం చాలా చక్కగా వారి జీవితకాలం పాటు ఉంటుంది. జీవితకాలం పాటు అన్యోన్యంగా ఉంటారు, విడిపోయే పరిస్థితులు ఉండవు. అలా కాకుండా ఒకవేళ బెండ్ అయ్యారనుకోండి, అంటే తల్లిదండ్రుల ఆలోచనలకి వీటి కారణం చేత శుక్ర యురేనస్లకు సంబంధించి వాళ్ళు ఏదన్నా కుటుంబ సభ్యులు వ్యతిరేకించారనుకోండి, వారి వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వేరే పెళ్లి చేసుకుంటే అంటే ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్ ఆస్పెక్ట్గా కన్సిడర్ చేసే విషయంలో నెగటివ్ రిజల్ట్స్ కనబడుతుంది. అలానే ఇక్కడ పాజిటివ్ ఆస్పెక్ట్గా కన్సిడర్ చేసే నెప్ట్యూన్కి సంబంధించి చూసుకున్నా కూడా ఎదుటి వారి పట్ల ఆకర్షితులు కావటం ప్రతి విషయానికి. ముందు వివరించినట్లుగా వృషభ లగ్నానికి కుజదోషం అనే దానికి వివరించిన సందర్భంలో కుజులకు సంబంధించి శుక్రుడు నెప్ట్యూన్ తోటి నెగటివ్ ఆస్పెక్ట్ ఇస్తున్న సందర్భాలలో అని వివరించారు. ప్రతి ఒక్కళ్ళు తమనే వారినే ఇష్టపడుతున్నారనే ఆలోచన రావటం, నన్ను కలిసేది నా మీద వ్యామోహంతో అనే ఆలోచన రావటం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. గురువుతోటి అనుకూలమైన స్థితి ఉన్నదనుకోండి, వాళ్ళిద్దరూ రహస్య మిత్రులు, బహిరంగ శత్రువులు. అంటే ఒకరు రాజకీయాలే, ఒకరు రాక్షస గురువు, ఒకరు దేవతల గురువు. కాబట్టి వీళ్ళు ఏమిటి, వాళ్ళిద్దరూ తత్వాల రీత్యా మేధస్సు రీత్యా మిత్రులు, మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఆలోచనల్ని. నువ్వు ఈ ప్రశ్న అడిగితే నేను ఈ ప్రశ్న అడుగుతాననే క్విట్ ప్రోకో కూడా ఉండొచ్చు. బహిరంగంగా వారు శత్రువులు, కానీ వారికి సంబంధించిన మంచి ఆస్పెక్ట్ జాతకంలో ఉన్నదనుకోండి, రెండు శుభగ్రహాల మధ్య ఉన్నదనుకోండి, అది ఖచ్చితంగా వారికి జీవితంలో ఎదగటానికి కావలసిన సహాయ సహకారాలు వారి ఆపోజిట్ సెక్స్ నుంచి వస్తాయి. అంటే బహుశా మగవారు అనుకోండి, వారికి స్త్రీల వైపు నుంచి దొరికే భార్య లేదా దొరికే స్నేహితురాలు వాళ్ళ ఎదుగుదలకి సహాయపడతారు, వాళ్ళకి ఇచ్చే మంచి సలహాలు ఇస్తారు. ఇప్పుడు గురు శుక్రులు కలిసి ఉన్నా, లేకపోతే గురు శుక్రులు పరస్పర అంటే పరివర్తన యోగంలో ఉన్నా ఇవన్నీ వర్తిస్తాయా? వర్తిస్తాయి. ఇందాక వివరించినట్లుగా శుక్రుడు ఎవరితోటి కలిసి ఉంటే వాళ్ళని ప్రభావితం చేస్తాడు అని చెప్పాను. ఇక్కడ గురువుతోటి కలిసి ఉంటే గురువును ప్రభావితం చేస్తాడు. అది కంజంక్షన్ బా. రెండు శుభగ్రహాలు కలిసి ఉన్నప్పుడు డామినేటింగ్ రోల్ తీసుకునేది శుక్రుడే. కానీ శుక్రునికి సంబంధించిన లక్షణాలు కూడా వర్తిస్తాయి. అంటే ఉదాహరణకి ఇద్దరు మిత్రులు ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒకరికి మందు తాగే అంటే లిక్కర్ తాగే బలహీనత ఉంది. ఆ వ్యక్తి లిక్కర్ తాగుతాడు, పక్కనున్న ఫ్రెండ్కి మత్తెక్కుతుంది. ఆ విధంగా ఉంటారు. అది వింతగా ఉంటుంది. ఆ ఇద్దరిలో ఒకరు మాత్రమే డ్రింక్ చేస్తారు, కానీ రెండో వ్యక్తి డ్రింక్ చేసినట్లుగా భావిస్తాడు, మత్తెక్కినట్లుగా ప్రవర్తిస్తాడు. శుక్ర గురువుల లక్షణాలు కూడా అట్లానే ఉంటాయి. రెండోది శుక్ర బుధులు కలయిక ఉన్నది అనుకోండి, అది పాజిటివ్గా ఉన్నది అనుకోండి, వారు చక్కగా ప్రతి విషయాన్ని విపులీకరించి చెప్పే విధంగా ఉంటుంది. అదే నెగిటివ్ ఆస్పెక్ట్ ఉందనుకోండి, విపులీకరించి చెబుతున్నామనే భావనతోటి ఎదుటి వారిని మెదడు తినటం. అంటే నేను చాలా చక్కగా చెబుతున్నాను, ఎదుటివారు పరిపూర్ణంగా అర్థం చేసుకుంటున్నారు అనే భ్రమలో ఉండి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఎదుటివారు దానికి కక్కలేక మింగలేక చెప్పలేక ఆపండి బాబోయ్ అని అరిచే విధంగా ఉంటుంది. శుక్ర కుజులకి సంబంధించి ఒక నానుడు ఉంది సార్, వీళ్ళిద్దరు కనుక కలిసి ఉంటే క్యారెక్టర్ మీద డెఫినెట్గా అనుమానించాలి ఈ క్యారెక్టర్ని అనేది అంటూ ఉంటారు. ఎంతవరకు నిజమే? మగవారి జాతకంలో శుక్రుడు స్త్రీతత్వాన్ని సూచించే వ్యక్తి అయితే, ఆడవారి జాతకంలో కుజుడు మగవారిని సూచించే తత్వం. ఈ రెండు గ్రహాలు పరస్పర ఆకర్షణకు సంబంధించిన తత్వాలు. శుక్ర కుజగ్రహాలు రెండు నిజానికి పర్ఫెక్ట్ కంజంక్షన్లో కనుక ఉన్నట్లయితే వారు ఎదుటి వారిని ఆకట్టుకునే తత్వం, ఎదుటివారు తమను ఆకర్షించే తత్వం వారిలో ఎక్కువగా ఉంటుంది. అది లైంగికపరమైన ఆకర్షణ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కేవలం అది క్యారెక్టర్ రిలేటెడ్ విషయంలో ప్రతి ఒక్కరిని వారు కనిపించిన ప్రతి ఒక్కరి వెంట పడతారనో అటువంటి అర్థం కాదు. ఈ కాంబినేషన్ ని నలిఫై చేసేది ఏమైనా ఉంటుందా? సహజంగా సహజ శుభులైన గురుగ్రహం మంచి ట్రైన్ ఆస్పెక్ట్ ఇస్తుంది అనుకోండి, లేదా పూర్ణచంద్రుడు మంచి ట్రైన్ ఆస్పెక్ట్ ఇస్తూ ఉన్నారనుకోండి, ఆ తత్వం అయితే ఉంటుంది. ఎదుటి వారిని ఆకర్షించాలి అనే తత్వం అయితే ఉంటుంది.
అది ఆకర్షించాలని అనేది అది కేవలం సెక్సువల్ అట్రాక్షన్గా భావించాల్సిన Right. అవసరం లేదు. Right. ఉదాహరణకి ఇప్పుడు సినిమా మీడియా రంగాలు ఇటువంటివి వాళ్ళకి ఉన్నాయి. అవసరం ఇది. వాళ్ళలో ఎదుటి వారిని ఆకర్షించాలి అనే తత్వం, ఆ విధంగా వారు తయారు కావటం, ఆ విధంగా వారు మాట్లాడటం అవసరమైన విషయం. అవసరం. అందులో చూసే ప్రేక్షకుల్లో ఆడవారు ఉంటారు, మగవారు ఉంటారు. అది పాజిటివ్ సైడ్. Right. వ్యక్తిగత విషయానికి వచ్చినప్పుడు అటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది. Right. రెండవది లైంగిక పరమైన కోరికలు పెరుగుతాయి అని సహజంగా ఒక అభిప్రాయం ఉంది. ఉంది. కానీ అందరికీ అట్లా ఏ విధంగా ప్రతి ఒక్కరికి హెచ్చు తగ్గులలో కోరికల విషయంలో హెచ్చు తగ్గులు చాలా ఎక్కువగా ఏమీ ఉండవు. అందరికీ ఒకేలా. అందరికీ మ్యాక్సిమం తేడా ఉంటే 4% 5% తేడా ఉంటుంది. వాళ్ళు తమని తామును మలచుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది. అది బ్రాటప్ అది ఇంపాక్ట్ పెరిగి- చూపిస్తుందా? హెరిడిటరీ Mm. ఎన్విరాన్మెంట్ దెన్ దట్ లీడ్స్ టు ద క్యారెక్టర్. Right. వాళ్ళు కుటుంబ పరంగా హెరిడిటరీ, అలెన్ లియో గారు చెప్పినట్లుగా హెరిడిటరీ వంశపారంపర్యంగా వచ్చే తత్వం, దాని తర్వాత ఎన్విరాన్మెంట్, వాళ్ళు పెరిగిన వాతావరణం, ఆ పెరిగిన వాతావరణంలో వాళ్ళు ఏర్పరచుకున్న అభిప్రాయాలు, రైట్ సార్. ఇవి వారి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. రైట్. నేను మొదట్లో అడిగినట్టుగా భోగభాగ్యాలకి కారకుడు శుక్రుడు అనేది ఎక్కువగా వినపడేటటువంటి మాట కాబట్టి నిజంగానే మరి అన్ని భోగాలు ఇచ్చేస్తాడా శుక్రమహర్దశ అనేది స్టార్ట్ అయితే? ఇప్పుడు మనకున్న వింశోత్తరి దశాక్రమం మొత్తం 120 సంవత్సరాలు. అందులో మ్యాక్సిమం పార్ట్ ఎక్కువ దశలు ఇది ఉండేది, ఎక్కువ దశ సంవత్సరాలు ఉండేది 20 సంవత్సరాలు శుక్రుని. శుక్రుడు 20 సంవత్సరాలు అనేది ఒక జీవిత కాలంలో చాలా పెద్దది. Yeah. ఇందులో శుక్రునికి సంబంధించి ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, శుక్రునికి సంబంధించి ప్రారంభంలో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటే శుక్రదశ వెళ్ళిపోయేటప్పుడు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అది అన్ని దశలకి అలాగే చెప్తారుగా? కాదండి, కాదా? కేవలం శుక్రుని ఎందుచేతనంటే శుక్రునికి సంబంధించిన కారకత్వాలు ప్రతి విషయంలోనూ ఉంటాయి. అన్నీ పాజిటివ్గా ఉండే అవకాశం ఉండదు. ఉదాహరణకి పారవశ్యతకు లోనయ్యేంత చాలా గొప్ప ఇదే అనుకున్నాం, అతను గొప్ప సింగర్ అనుకుందాం, సింగరో రచయితో మరో అది అతను పారవశ్యత పొందే అటువంటిది అనుకున్నాం. కానీ కేవలం ఆ ఒక్క పాయింట్ మీద అతను పరిపూర్ణమైన శుభత్వాన్ని ఇస్తూ ఉంటే మరొక విషయంలో నెగటివ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. Right. శుక్రమహర్దశ ప్రారంభమైన సందర్భంలో వారికి చాలా విపరీతమైన నేమ్ అండ్ ఫేమ్ ఇవన్నీ రావచ్చు. అవునా? మంచి అతను మంచి పాటగాడిగాను, ఆటగాడిగాను, రచయితగాను ఏదో ఒకమైన ఇది రావచ్చు. కానీ ఇందులో ఉన్న శుక్రునిలో ఉన్న మరొక కోణం బానిసలకు బానిస, ఏదైనా వ్యసనాలకు బానిస కావటం. డబ్బులు తను సంపాదించిన పేరు ఇదంతా కొనసాగొచ్చు, కానీ డబ్బులు మాత్రం వేరే అవసరాలకి వాటి కోసం ఖర్చు చేయొచ్చు. అందుచేత పాజిటివ్ ఆస్పెక్ట్ వారికి పేరు ప్రఖ్యాతులను డబ్బును తీసుకొస్తూ ఉంటే మరొక రకమైన బలహీనత వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. రెండవది ఆరోగ్యానికి సంబంధించి ఒక రకంగా పాజిటివ్ ఆస్పెక్ట్ ఇస్తూ ఉంటే మరొక రకంగా దాని ప్రభావం నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి శుక్రమహర్దశ చూసేవారికి, బయట నుంచి చూసేవారికి అబ్బా అనిపిస్తుంది, చాలా అనిపించవచ్చు. లగ్జరీ కార్లో తిరుగుతున్నారు, ఖరీదైన బట్టలు వేసుకుంటున్నారు, ఖరీదైన సెంటు కొట్టుకుంటున్నారు, మంచి ఇటువంటి లక్షణాలు ఉంటాయి అని. కానీ వారికి తెలియని వేరే రకమైన ఇబ్బంది కూడా ఉంటుంది. ముఖ్యంగా శుక్రమహర్దశలో ఉన్నవారికి ఎవరైనా వారు రెండు రకాలుగా, అంటే పాజిటివ్ సైడ్ తీసుకున్నట్లయితే వారిలో ఉన్న ప్రజ్ఞ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. లలిత కళలకు సంబంధించి మిగతా వాటికి సంబంధించి వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. రచయితలు అయితే మంచి గుర్తింపు లభిస్తుంది. అంటే బుధుని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. కానీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ఈ వైజెస్కి లొంగకూడదు. అంటే ముఖ్యంగా మత్తు కలిగించేవి, స్త్రీ సాంగత్యాలు, వీటి విషయాలు లొంగకుండా ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఆన్ దట్ నోట్ సార్, ఆయన రవినే ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంటే మనం ఎంత, అందుకని ఆయన నుంచి అదే నెగటివ్ ఇంపాక్ట్ నుంచి బయటపడాలంటే ఎటువంటి రెమెడీస్ పాటించాల్సి ఉంటుంది? మొదట ప్రతి విషయానికి జంతువులకి మనిషికి దేవుడిచ్చిన ప్రత్యేకమైన తేడా ఏమిటంటే విచక్షణా జ్ఞానం. ఈ విచక్షణా జ్ఞానం మనిషికి ఉన్నది కాబట్టే గ్రహాల ప్రభావం ఈ విధంగా ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవటానికి నీ వ్యక్తిత్వాన్ని మార్చుకో అని చెప్పేది జ్యోతిష శాస్త్రం. లేకపోతే ఇది ఇలానే జరుగుతుంది ఇంకంతే అని చెప్పినప్పుడు అది జ్యోతిష శాస్త్రాన్ని వివరించాల్సిన అవసరం లేదు. ఎలాగో జరుగుతుంది కదా.
ఇక్కడ నీ వ్యక్తిత్వాన్ని మలుచుకోవటానికి మార్చుకోవటానికి అనుకూలంగా దేవుడు నీకు కొంత విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడా, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. శుక్రునికి సంబంధించి ఈ బలహీనతలు ఉన్నాయి అని బయటపడాలి. తెలుసుకున్న తర్వాత సాధ్యమైనంత వరకు అంటే పూర్తిగా వాటి నుంచి బయటపడటం అనేది సాధ్యం కాదు. నేను ఖచ్చితంగా డ్రింక్ చేయాలని తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్లో పెద్ద వ్యక్తులు ఎవరైనా కలిసినప్పుడు, పార్టీలు జరుగుతున్నప్పుడు మద్యపానానికి సంబంధించి అక్కడ ఉంటుంది. కానీ మద్యపానం నేను తీసుకోకుండా అలానే ఉంటానంటే వాళ్ళు కొన్ని కాంట్రాక్టులు పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తీసుకుంటున్నట్లు నటించాలి. అటువంటి లక్షణాలు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్న సందర్భానుకూలంగా వారు వ్యవహరిస్తూ విచక్షణగా ఉన్నట్లయితే అల్సర్ పేషెంట్ ఆవకాయ తినకూడదు అనే భావనతోటి తనకు అల్సర్ ఉందని తెలిసినప్పుడు ఆవకాయ బంతిలో వడ్డిస్తే రుచి నాలికి చూసుకొని వదిలేయాలి అంతే. కాదు అందరూ తింటున్నారు కాబట్టి నేను ఆవకాయ తింటాననే భావనలోకి ఉండకూడదు. ఇది ఫస్ట్ రెమెడీ. సెకండ్ రెమెడీ, సహజంగా ఆయన రాక్షస గురువుకు సంబంధించి మంత్రశాస్త్రంలో ఆయన్ని తృప్తిపరిచే రెమిడియల్ మెజర్స్ ఏవి అంత లేవు, తంత్రశాస్త్రంలో ఉన్నాయి. దాన్ని భృగుణం అంటారు. భృగుణం అనేది విద్యారణ్య తంత్రానికి సంబంధించి భైరవ సంహితలో వివరించబడిన ఒక సింపుల్ రెమెడీ. దానివల్ల నెగటివ్లు ఏవి ఉండవు. భృగుణం అనే ఒక యంత్రాన్ని తయారు చేయించుకోవటం, లేదా తెలిసిన దగ్గర పండితులు ఎవరన్నా మంత్రశాస్త్రం తెలిసిన పండితులు ఉన్నట్లయితే వారు మనకి భృగుణానికి సంబంధించి మన జాతకం ఆధారంగా ఏదైనా మంత్రాలు వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. దాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఉన్నట్లయితే శుక్రునికి సంబంధించిన లోపాలు ఉన్నవారు లేదా శుక్ర మహర్దశ జరుగుతున్న వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అన్నిటికంటే ఇంకా సింపుల్ రెమెడీ ఏమిటంటే, ఇక్కడ శుక్రునికి సంబంధించి మనం కలర్ రెమెడీస్లోకి వచ్చినప్పుడు కలర్ రెమెడీస్ని 2 రకాల తత్వాలుగా తీసుకోవచ్చు. గతంలో మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నట్లుగా లేత పసుపు, చాలా లేతగా ఉండే పసుపు రంగు సంబంధించినది, అంటే కనకపుష్య రాగంలో ఉండేంత లేత పసుపు రంగులో ఉన్న తత్వానికి కూడా కారకుడు శుక్రుడు. 11 yellow. రెండవది తెల్లటి వస్తువు తెల్లటి దానికి సంబంధించిన కారకుడు శుక్రుడు. శుక్రునికి సంబంధించి చాలా సింపుల్గా ఉండే రెమెడీ ఏమిటంటే, వారు పూజలు మిగతా వాటి కార్యక్రమాలు వీటన్నిటికంటే ఒకవేళ ఆరోగ్యానికి సంబంధించిన ప్రభావితం చేసేవాడు, లేదా వాడుతున్న మందులు సరిగ్గా పనిచేయట్లేదు అనే భావనలో ఉండేవారు, లేదా ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్స్ కారణంగా మానసిక వ్యధని ఎదుర్కొంటున్నవారు. అది 2 రకాలుగా ఉండొచ్చు. నాకు ఈ టైంలో నేను ఇష్టపడే వ్యక్తి నాకు కాల్ చేయలేదే, ఫోన్ చేయలేదే, కలవలేదే అనే బాధపడటం పారవశ్యతకు సంబంధించి ఒక పాజిటివ్ వైపుది. ఈ సమయానికి ఇష్టపడే వ్యక్తి కాల్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారే, ఈ టైంలో నన్ను కలుస్తానని ఇబ్బంది పెడుతున్నారే, పారవశ్యతలో రెండో కోణం. వారు ఇష్టపడతారు, ఒకవైపు నెగటివ్ కోణంలో వారు చేయలేదని విరహంతో బాధపడే తత్వం ఉంటుంది. రెండో రకంలో వాళ్ళు కలుస్తున్నారనే బాధ ఉంటుంది. ఈ సమయంలో నన్ను ఏ ప్రశ్నలు వేసి ఏ విధంగా ఇబ్బంది పెడతారు. ఇటువంటి 2 తత్వాలకి అందులో అనుకూలమైన ఫలితాలు మాత్రమే పొందాలనుకుంటే ఈ 2 కాంబినేషన్ తోటి పసుపు రంగు, లేత పసుపు రంగు, తెలుపు రంగు దారాన్ని కొంచెం పెద్దగా తయారు చేసుకుని ఎడమ చేతికి కట్టుకుంటే చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వారు ఇష్టపడే వ్యక్తి నుంచి చక్కటి వాళ్ళు అనుకునే విధంగా సౌలభ్యపూరితంగా వారి మధ్య రిలేషన్ ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యతా లోపాలు ఉన్నప్పుడు, ముఖ్యంగా ఇటువంటి సందర్భాలలో లేత పసుపు రంగు సంబంధించి, తెలుపు కాకుండా మన ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాంటిది అంటారు కదా, అటువంటిది భార్యాభర్తలు ఇద్దరూ కట్టుకున్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్య క్రమంగా లైంగిక పరస్పర ఆకర్షణ పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య వారి వ్యక్తిగత లైంగిక సమస్యలు ఉన్నాయనుకోండి, అది వైద్యుల ద్వారా తీర్చవలసిన సమస్యలు అనుకోండి, వైద్యుల ద్వారానే సాధ్యమయ్యే నయమయ్యే సమస్యలు అనుకోండి, అటువంటి విషయాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. దాని తర్వాత వజ్రం అనేది శుక్రునికి సంబంధించి ప్రధానంగా చెప్పేది. కానీ మనకి శుక్ర నక్షత్రంలో పుట్టాము లేదా శుక్ర మహర్దశ జరుగుతుందనే భావంతో
వజ్రం పెట్టుకోవటం అది సలహా ఇవ్వవలసిన విషయం కాదు. ఎందుచేతనంటే వజ్రంలో వజ్రాన్ని తయారు చేసి సానబెట్టే విషయంలోనూ దాన్ని కట్ చేసే విషయంలోనూ ఏమాత్రం పొరపాటు ఉన్నా అది శుక్రునికి సంబంధించిన జాతకులైతే, అంటే శుక్ర నక్షత్రంలో పుట్టిన వారైతే లేదా శుక్రమార్దశ జరుగుతున్న వాళ్ళైతే వజ్రంలో చిన్న చిన్న పొరపాట్లు ఏమాత్రం ఉన్నా వారిని తీవ్రమైన ఇబ్బందులు పెడతాయి. ముఖ్యంగా వారికి న్యూరాలజీకి సంబంధించిన సమస్యలు వస్తాయి. అంటే న్యూరాలజీకి సంబంధించి కంటికి సంబంధించి, నరాలకు సంబంధించి తరచూ వాళ్ళు తలనొప్పిని ఎదుర్కోవటం ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. అందుచేత వజ్రం తీసుకునే సందర్భాల్లో నిపుణులైన జమాలజిస్ట్ ద్వారా మాత్రమే దాన్ని పరిపూర్ణంగా పరీక్షలు చేయించి అందులో ఎటువంటి లోపాలు లేవు అని తెలుసుకున్న తర్వాత వజ్రాన్ని ధరించాలి. దాని తర్వాత శుక్రునికి సంబంధించి సింపుల్ రెమెడీ, కలర్ రెమెడీ అని చెప్పాను కదా. ఈ వజ్రాలకు సంబంధించి ఆడవాళ్ళు మామూలుగా నెక్లెస్లు, డైమండ్ నెక్లెస్లు పెట్టుకోవటం, లేకపోతే ముక్కు పుడక, లేకపోతే స్టడ్స్, నల్ల పూసలు ఇట్లా వేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు కూడా ఇంపాక్ట్ ఉంటుందా సార్? ఖచ్చితంగా ఉంటుంది. మనకు సహజంగా వజ్రాలు అంటే మనకి అది అలంకరణకు సంబంధించి చాలా ఖరీదైనది, చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి పొరపాటున వజ్రంలో కనుక తేడాలు ఉన్నట్లయితే కట్ చేసే విధంలో అది మనం గమనించలేము, మెరుస్తూ ఉంటుంది. అది నిజానికి మనకి డూప్లికేట్ వజ్రమా లేకపోతే అది ఒరిజినల్ వజ్రమా అని తెలుసుకునే పరిజ్ఞానం మనకి సామాన్యులకు ఉండదు. అది ప్రత్యేకంగా మైక్రోస్కోప్లో టెస్ట్ చేసి అందులో నిపుణులకు మాత్రమే తెలుస్తుంది. సో అందులో పొరపాట్లు, కటింగ్లో పొరపాట్లు ఉండి అది నథింగ్ బట్ ప్రిజం లాంటిది. అందులో కాంతి పరావర్తనం చెందుతూ ఉంటుంది. ఆ పరావర్తనం చెంది మన శరీరాన్ని తాకటం అది ప్రధాన ఉద్దేశం. ఇందులో పరావర్తన రకరకాల యాంగిల్స్లో జరుగుతుంది అనుకోండి, రిఫ్లెక్షన్ అది న్యాచురల్గా కాంతి రిఫ్లెక్షన్స్ని గ్రహించే తత్వం దేనికి ఉంటుంది? మొట్టమొదటి కంటికి ఉంటుంది, దాని తర్వాత చర్మానికి ఉంటుంది, అంతే కదా. ఈ కంటికి సంబంధించిన సమస్యలు రావచ్చు, తద్వారా మెదడుకు సంబంధించి న్యూరాలజీకి సంబంధించిన సమస్యలు రావచ్చు. చర్మానికి సంబంధించి చర్మం గ్రహిస్తుంది కాబట్టి చర్మానికి సంబంధించి కూడా సమస్యలు రావచ్చు. అందుకని జాగ్రత్తగా. ఒకవేళ అది చాలా పర్ఫెక్ట్ది అనుకోండి, చాలా రుగ్మతలను పోగొడుతుంది కూడా. న్యూరాలజీ సమస్యలను పోగొడుతుంది, చర్మానికి సంబంధించిన సమస్యలు పోగొడుతుంది. అదంతా జమాలజిస్టులు మాత్రమే నిర్ణయించగలరు. అది పరిపూర్ణంగా నిజాయితీ కలిగిన జమాలజిస్టులు. అది కేవలం శరీరాన్ని తాకే విధంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. నేను అదే అడగబోతున్నాను. ఒకవేళ చెక్ చేయాలి అనుకుంటున్నాం, ఈ డైమండ్ కరెక్ట్తో కాదో లేకపోతే మనకు సరిపోతుందో లేదో అనుకున్నప్పుడు కొన్నాళ్ళు ఎలా చెక్ చేయాలి దాన్ని? మన పర్సులో పెట్టుకోవటం, లేదా మనం పడుకున్నప్పుడు తల దిండు కింద పెట్టుకోవటం. ఎన్నాళ్ళు మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది? జస్ట్ అందులో తేడా కనుక ఉన్నట్లయితే మొదటి వారం రోజుల్లోనే అర్థమైపోతుంది. ఇంట్లో జీవిత భాగస్వామి చాలా ఉద్రేకంగా మాట్లాడుతున్నారు అని అంటే దీని ఇంపాక్ట్, లేదా ఉద్రేకంగా మాట్లాడేవారు కామ్ అయిపోయారంటే కూడా దాని ఇంపాక్ట్ కొంచెం అబ్జర్వ్ చేయాలి. రైట్ సార్, అంతే. రైట్. ఇంకా లక్ష్మీదేవికి సంబంధించి ఏమైనా రెమెడీస్ ఉంటాయంటే సర్వసాధారణంగా వింటూ ఉంటాం శుక్రుడికి సంబంధించి. మరి ఇవన్నీ పక్కన పెట్టేద్దాం సార్, జాతకం మీరు చాలా చక్కటి విశ్లేషణ మాకు చెప్పారు ఎలా ఉంటుంది శుక్రుడికి సంబంధించి అని. మాకు ఈ జాతకాలు ఇవన్నీ పక్కన పెట్టేసి భోగభాగ్యాలు మాకు కావాలి, అది శుక్రుడు వల్ల వస్తుంది అనే భావనలో ఉన్నాం, వస్తుంది కూడా. మరి ఈ ఆరాధన ఇప్పుడు మీరు చెప్పిన రెమెడీస్ని ఫాలో చేయడం, లక్ష్మీదేవి ఆరాధనకు కూడా ఏమైనా చెప్తారా? మరి లక్ష్మీదేవికి సంబంధించి అంటే మనం సహజంగా ధనానికి సంబంధించి ఆరోగ్యమే మహాభాగ్యం అనేది సూక్తి. మనకి ఆరోగ్యం చక్కగా ఉన్నట్లయితే అది భాగ్యలక్ష్మి గారు మన దగ్గర ఉన్నట్లే లెక్క. ఇందులో కుటుంబపరమైన సౌఖ్యానికి, పరిపూర్ణమైన ఆరోగ్యానికి, డబ్బులు రావటానికి, వీటన్నిటికీ కారకత్వం ప్రతిరూపం లక్ష్మీదేవి. శుక్రవారాల పూట లేదా మంగళవారాలు కావచ్చు, ఈ 2 వారాల్లో ఎప్పుడైనా లక్ష్మీదేవికి సంబంధించి మొగలి పువ్వులతోటి చేసిన కుంకుమ దొరుకుతుంది ప్రత్యేకంగా. మంగళవారం పూట అయితే తామర పువ్వులతోటి చేసిన కుంకుమ, శుక్రవారం పూట అయితే మొగలి పువ్వులతోటి చేసిన కుంకుమ. ఇవి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. ఇది తయారీ కొన్ని బ్రాండ్లు దొరుకుతుంది. బై ద వే ఇక్కడ హైదరాబాద్లో స్కందగిరి దేవాలయంలో మొగలి రేకుల కుంకుమ దొరకటం నేను తీసుకున్నాను. తామర పువ్వుల కుంకుమ ఎక్కడ దొరుకుతుందా అనేది తెలియదు, అది మనం ప్రత్యేకంగా తయారు చేయించుకోవటం. సో ఈ కుంకుమతోటి లక్ష్మీదేవికి
మామూలుగా మనం చేసుకుని లక్ష్మీ సహస్రనామావళితోటి పూజ చేయటం వలన కుటుంబపరమైన సౌఖ్యాలు భార్యాభర్తలు ఇరువురూ కలిసి చేసుకున్నట్లయితే వారిద్దరి మధ్య చక్కటి సఖ్యత ఏర్పడుతుంది. ఎన్నాళ్ళు దీన్ని చేయాలి? ప్రతి వారం చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఉదాహరణకి మనకి చాలా డబ్బులు వస్తున్నాయి అనుకోండి, ఒక వారం చేసిన వెంటనే వద్దనుకోంగా వస్తూనే కదా, ఉంటాయి డబ్బులు. వస్తున్నాయి ఇమీడియట్గా వస్తున్నాయి అనుకోండి, ఏదో కారణం చేత ఒక 10,000 రూపాయలు వచ్చాయి అనుకుందాం, ఇదేదో బాగుందని కంటిన్యూ చేస్తాం, నెక్స్ట్ వారం చేస్తాం, నెక్స్ట్ వారం కూడా 10,000 వస్తాయి. అట్లాగే ఆరోగ్యం కుదుటపడటానికి అన్నిట్లకి వీటన్నిటికీ లక్ష్మీదేవి ఆరాధన శుక్రవారాల పూట మంచి ఫలితాలను ఇస్తుంది, మంగళవారం పూట కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ లక్ష్మీ సహస్రనామావళితోటి పూజ చేయటం. రెండవది ఈ కుంకుమతోటి మాత్రమే కాకుండా శుక్రవారం పూట భోగ వస్తువులు అంటే ఆడవారు తలలో తురుముకునే మల్లె పువ్వులు లాంటివి వీటితోటి సహస్రనామావళి అట్లా చేస్తుంటే కుటుంబపరమైన సఖ్యతతో పాటుగా రావలసిన బకాయిలు అప్పులు కూడా వస్తాయి, మన చేతికి అందుతాయి మొదటి 3 వారాల్లోనే. సహస్రనామం చదవటం రాదండి, వింటూ మేము చేయొచ్చా? సహస్రనామావళి అన్నాను. సహస్రనామం అంటే అది కంటిన్యూస్ శ్లోకాలు, నామావళి అంటే ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఇట్లా ప్రతి పదానికి ముందు ఓం, చివర్లో నమః అని ఉండటం. ఓకే, ఆ విధంగా ఒక్కొక్కటి చదువుతూ అమ్మవారికి కుంకుమతో కానీ లేదా మల్లెపూలతో కానీ చేసి భార్యాభర్తలు ఇద్దరూ ఇన్వాల్వ్ అయినా తయారు చేసిన ఒక వంటకాన్ని ప్రసాదంగా పెట్టి ఆ వంటకాన్ని వారు తీసుకొని తమ పరిచయస్తులకు ఎవరికైనా పంచుతూ ఉన్నట్లయితే చక్కటి సౌలభ్యతలు ఉంటాయి, డబ్బులు వస్తాయి, ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆరోగ్యం కుదుటపడటానికి సహకరించే మంచి తెలివైన డాక్టర్లు, మంచి మందులు దొరుకుతాయి, సంతాన అభివృద్ధి ఉంటుంది. శుక్రుడి గురించి మాట్లాడటం మొదలు పెడితే అవ్వదు, ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు, అంత ప్రామినెంట్ రోల్ ఉంటుంది ఆయనకి అనేది అర్థమవుతుంది. రైట్ సార్, ఇప్పటికైతే చాలా అద్భుతంగా మాకు వివరించారు. ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. శుక్రుడికి సంబంధించిన ఈ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా ఇవి చేసుకుని ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు సార్. నమస్కారం. నమస్కారం.